నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానాంగన కార్యక్రమం మొదలై నిన్నటికి 906 రోజులైందండి. ఈ రోజు 907 రోజు. ఈ గీతా జ్ఞానాంగన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 907వ రోజు. 9 + 0 + 7 16. మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తెలియజేస్తున్నా 907వ రోజు 2023 ఆగస్టు 27వ తేదీన ఆదివారం రోజున సూర్యజనులు ఎవరు అని తెలుసుకుంటూ కృష్ణ ప్రభువుల పద్యంతో తెలుసుకుంటూ శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సూరిజనుల ఈ గ్రంథపు సారముగను వారు గాని సంసార మహా ఘోర వారాసి చేరిన వారలు విని దీన్ని జూచి వచింపుదురే. వచింపరు, వచింపుదురే ఏం మాట్లాడతారు చూసారా? ఇంతకు ముందు మనకు 6వ కంద పద్యంలో తక్కువ పాండిత్యం ఉండేవాడు క్షరుడు అండి, ఎక్కువ పాండిత్యం ఉండేవాడు అక్షరుడు అండి. తక్కువ పాండిత్యము జ్ఞానము, ఎక్కువ పాండిత్యము జ్ఞానము. సూర్యజనుడు జ్ఞానాతీతుడు అండి, అది వరుస. ఈ గ్రంథము సారాన్ని సూర్యజనులు కనువారు, చూసేవారు స్పష్టంగా. మీ ముందర ఇప్పుడు మీరు మీ సెల్ ఫోన్ చూస్తున్నట్లుగానే పరిపూర్ణాన్ని చూస్తున్న వారినే సూర్యజనులు అంటారండి. వాళ్ళు చూసిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడరు. అతనిలో గురువే మాట్లాడుతుంటాడు. అతని శరీరం జీవించి ఉన్నంత కాలం అతనిలో గురువే మాట్లాడుతూ ఉంటాడు. అతని అశరీరుడు అండి, పరిపూర్ణుడైన వాళ్ళు గురువే మాట్లాడుతూ ఉంటాడు. ఏం చెప్పింది? జనులారా వినుడి నా మాట, విననిచ్చాయించరే మాట. ఆయన జాలమాంబ గారికి చెప్పినటువంటి ఎత్తుగడ ప్రారంభం అదే. చిట్ట చివరి రోజుల్లో చూడండి, ఈ గ్రంథపు సారాన్ని కనేవాళ్ళు వేరేనండి, వాళ్ళు సాక్షాత్తు పరిపూర్ణులేనండి. ఎక్కువ పాండిత్యం ఉండేవాళ్ళు పండితులు కాదు. చూడండి, ఎక్కువ పాండిత్యం ఉండేవాళ్ళు పండితులు కాదు. ఎవరు పండితులు? పండితం బుధాహ. ఎవరు పండితులు? ఎవరు నిజంగా బుద్ధిమంతులు? ఎవరు నిజంగా మానవ జన్మను సార్థకం చేసుకున్న వాళ్ళంటే ఆయన చెప్తారు చాలా స్పష్టంగా. చూడండి, ఎవరి కర్మలైతే కర్తృత్వం లేకుండా జరగబడుతూ ఉంటుందో వాళ్ళే నిజమైన పండితులు. అది సింపుల్. తక్కువ పండితులు ఎక్కువ పండితులు అంత లేదు. నిజమైన పండితులు ఎవరు అంటే కర్తృత్వం లేకుండా వారి ద్వారా జరుగుతున్నటువంటి కర్మ, అది కర్మ కాదు, అది పండితులు. అనుమానంగా ఉండదు దీంట్లో. చూడండి, కర్మలన్నీ కార్యాలే. బాగా గమనించండి, జరుగుతున్న కార్యములన్నీ కర్మలు. కర్మలు చేసేవాడు ఉంటారు, కానీ అన్ని కర్మలు కార్యాలు కావండి. కర్తృత్వము లేని కర్మ కార్యం అనబడింది. దాన్ని 6వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు కృష్ణ పరమాత్మ. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. ఎవడైతే ఫలితం ఆశించకుండా చేస్తున్నాడో ఒక పని, ఆ పని కర్మ కానే కాదు, అది కార్యము మాత్రమే అనేటువంటి విషయం అక్కడ ఉందని నాకు ఈ పద్యం ద్వారానే తెలుస్తా ఉంది. చూడండి, వీళ్ళిద్దరు వేరు కాదు. అందుకేనేమో ఆ పుస్తకానికి నాగేశ్వరరావు గారు కృష్ణ పరమాత్మని కృష్ణ ప్రభువుల్ని ఒకరిలో ఒకరిని పెడతాడు. ఆయనకి తేడా లేదు అని. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ దేశికుల తులనాత్మక పరిశీలన అనే గ్రంథం ఒకటి రాస్తే, చిన్న గ్రంథం, చిట్టి పుస్తకానికి ఆయన కృష్ణ పరమాత్మలోనే కృష్ణ ప్రభువుల్ని మొలిపిస్తాడు. యూట్యూబ్ లో అలా సెట్ చేస్తాడు ఆయన. ఆయన మైండ్ సెట్ అలా ఉంది అనమాట. పూర్తిగా అతనిలో కృష్ణ ప్రభువులు కృష్ణ పరమాత్మ ఒక్కటిగా కూర్చున్నారు పోయి. ఒకటే అంటే ఇప్పుడు ఆయనకి ఈయనకి భావనలో ఏం తేడా కనపడడం లేదా? చూడండి,
కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, ఉమ్, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ. ఉమ్, ఎవరైతే కర్తృత్వము లేకుండా చేయదగినటువంటి కార్యము చేస్తూ ఉంటారో ఉమ్, అతనే సన్యాసి, అతనే యోగి, అతనే పండితుడు, మీరేం పేరున పెట్టుకోండి, అతనే పరిపూర్ణుడు, అంతే. ఉమ్, ఒకే మాట చెప్పేశారు. అంతే, క్లియర్ కట్. ఉమ్, 7వ కంద పద్యంలో ఇక్కడికి చూడండి, సూర్యజనులే ఈ గ్రంథపు సారాంశాన్ని చూడగలరు గాని ఉమ్, ఎవరు చూడలేరు, అది కూడా చెప్తున్నారు. ఉమ్, ఇక్కడ 2 అర్థాలు నా దగ్గర చెప్పిస్తున్నారు కృష్ణ ప్రభువులు. ఉమ్, సంసార మహాఘోర వారాసి చేరిన వారు అద్వైత పరిజ్ఞానం పూర్తిగా కలిగిన వారు. ఆ, నాగేశ్వర ప్రసాద్ గారిది ఒక సంసారం అండి, ఉమ్, అది అజ్ఞానం అండి. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ గారిలో ఉండేటువంటి సృష్టికర్త ఉన్నాడే, ఉమ్, ఆ నాగేశ్వర ప్రసాద్ గారు ఘోర సంసారి అండి. ఉమ్, సరిపోయినా? ఉమ్, ఉమ్, వ్యష్టిగా మీరు సంసారంలో ఉండేది ఒక అవస్థ మాత్రమే. అది ఏ అవస్థకు అవస్థ నిజంగా తెలుస్తుంది. ఉమ్, 3 అవస్థల్ని కలిపి మీరు చూడండి, మీరే అక్షరుడు. ఉమ్, ఏ అవస్థకు ఆ అవస్థని విడిగా నిజమనుకోవడం క్షరం అండి. అంతేనండి. ఏ అవస్థ కావాలి చూస్తే చాలు. ఓకే. ఉమ్, 3 అవస్థల్ని కలిపి చూడండి, మీరే ఆ విశ్వకర్త. ఉమ్, 3 అవస్థల్ని కలిపి చూస్తే అది అందరికీ సమానంగానే తెలుస్తుంది. ఆట ఆడి ఆడకుండును, ఆట ఆడిన బొమ్మ ఆట ఆడకనే. ఉమ్, ఈ మూడింటిని కలిపి మీరు ఆలోచించి చూసేటువంటి అప్పుడు మీరే జ్ఞాని, మీరే సృష్టికర్త. ఉమ్, అప్పుడు మీరు ఈ యొక్క సంసార మహాఘోర వారాసి చేరిన వారు అవుతున్నారు. ఉమ్, అంతేగాని జ్ఞానము అజ్ఞానము ఒకటేనండి. ఉమ్, అంతే. అవునండి. జ్ఞానం అంటే జ్ఞానం తెలియకపోవడం. ఉమ్, మీరు సృష్టికర్త కాదు, నాగేశ్వర ప్రసాద్ అనే ఒక కుటుంబానికి చెందిన వారని తెలుసుకోవడం అజ్ఞానం అండి. ఉమ్, విచారించి నేనే సృష్టికర్త, కేవలం మనసు ఉండడం వల్లనే సృష్టి తెలుస్తా ఉంది, మనసు లేని గాఢ నిద్రలో సృష్టి లేదు కదా, ఉమ్, ఇప్పుడు కూడా లేదు అని గ్రహిస్తే మీరు సూర్యజనుడు, మీరు పరిపూర్ణుడే. ఆ, మూడు. ఓకే, ఓకే. గ్రహించకపోతే 3 స్టెప్పులండి. ఆ, 3 స్టెప్పులు చెప్తాను చూడండి వరుసగా. ఉమ్, ఇప్పుడు మనకు కృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేయబోయేది కూడా ఇదే. ఉమ్, క్షర పురుషుడు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఉమ్, ఈరోజు అక్షర పురుషుడిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమ్, అంటే క్షర పురుషుడు అక్షర పురుషుడు 2 ఒకటే అయినప్పటికీ ఉమ్, సృష్టికర్త నాగేశ్వర ప్రసాద్ లో కూడా ఉన్నాడు. ఉమ్, చెట్టుకు సంబంధించిన శక్తి ప్రతి ఆకులోనూ ఉండ్లా, ఉమ్, విశ్వానికి సంబంధించిన శక్తి ప్రతి ప్రాణిలోనూ లేదంటారా? ఉన్నది. అది మానవ జన్మలో ఘోర సంసారాన్ని గుర్తించగలిగేటువంటిది కేవలం మానవ జన్మలోనే. ఉమ్, ఘోర సంసారాన్ని గుర్తించేసినటువంటి వాడు గురువు దగ్గరికి పోకుండా ఉండలేడు. ఉమ్, ఘోర సంసారాన్ని గుర్తించిన వాడు ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్తాడు. అదేనండి. ఉమ్, ఆ గురువు వ్యాపారస్తుడు అయి ఉండకూడదు. ఉమ్, వ్యాపారస్తుని చేస్తే ఈడు వ్యాపారస్తుడిగా మారతాడు. ఉమ్, ఆ గురువు ఈ ఘోర సంసారాన్ని తీసేవాడై ఉండాలి, ఉమ్, ముడిపెట్టేవాడై ఉండకూడదు. ఉమ్, ముడిపెట్టేవాడై ఉండకూడదు. కాబట్టి ఘోర సంసార వారాసి చేరినటువంటి వాళ్ళు చక్కని సద్గురు దగ్గరికి పోతే ఉమ్, వారలు విని, ఏది విని? బోధామృతం విని. ఉమ్, నేను చక్కగా ప్రశ్నించారు చూడండి, ఉమ్, వాళ్ళు ప్రశ్నించిన ఏదో ఆ ఆన్సర్ ఈ రోజు చెప్పబోయేది అంతే. ఉమ్, ఉమ్, మనం కృతజ్ఞతలు చెప్పేదానికి మనం ఏడున్నామా? అదేనండి. ఉమ్, వారు విని దీన్ని చూసి ఒక్కసారిగా 25లో నుంచి 26ని చూస్తే ఉమ్, మళ్ళీ వాడు నేను అని పలుకుతాడా? వాడు నేనున్నాను అనుకుంటాడా? లేదు. ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి లేనిరుక జోలి అందులేనే లేదు ఎప్పుడు అని అర్థమైపోద్దండి. ఉమ్, కాబట్టి జనులారా వినుడి నా మాట. జనులంతా కూడా నా మాట అంటే సద్గురు మాట మీరు వింటే నిజంగా మళ్ళీ మీరు మాట్లాడరు, వినరు. ఏం మూగోళ్ళు అయిపోతారనే? లేదు. ఉమ్, మాట్లాడరు అంటే అహంకారంతో మాట్లాడరు అని అర్థం. అంతే. మాట్లాడరు అంటే అహంకారంతో మాట్లాడుతున్నా అంతే. అంతే. ఉమ్, నేనని చెప్తాడు, ఉమ్, నా పైన ఇట్లా ఇవ్వండి, నా క్లాస్ కి నేను వెళ్తానని మాట్లాడతాం. ఉమ్, కానీ అందులో నేను ఉండదు, బీజం రహితమై ఉంటది. అదేలేండి. ఎక్కడున్నారండి? మా ఇంట్లో ఉన్నానండి. పర్వాలేదు, నేను దాని గురించి అట్లే మాట్లాడండి. ఉమ్, నేను మీరు ఫోన్ చేసి ఏడున్నారంటే
పూజారి వెంకటేష్ ఇంట్లో ఉన్నానండి అంటే అది 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 ఎట్లుంటది చెప్పండి. అవునండి. మీరు ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గర ఉన్నాననే చెప్తా. ఆ, అది అట్లా చెప్పినప్పటికీ, మామూలుగా వ్యవహారార్థం అలా జరిగినప్పటికీ ఉమ్, అతని మాట మాట కాదు, ఉమ్, అతని ఎరుక ఎరుక కాదు, ఉమ్. అట్లా అనమాట. కాబట్టి ఇటువంటి వారిని సూర్యజనులు అంటారండి. అంటే ఇప్పుడు ఎట్టగంటే 3 అవస్థలు కావాలా ఏదైతే ఉన్నదో అది నేను లేకుండా ఉన్నది, కర్త లేకుండా ఉన్నది, అది పరిపూర్ణం. పక్క అది అంతే. మూడవస్థల్లో ఉండేదాన్ని గుర్తించిందే ఘోర సంసారం. ఉమ్, గుర్తించిన వాడు ఖచ్చితంగా దాన్ని చూసినప్పుడు ఇప్పుడు మీలాగానే ఫీల్ అయిపోతాడు. ఇంకా అంతే, అతను లేదని తెలుసుకునేస్తాడు. ఉమ్, కాబట్టి సూర్యజనులు అయితే దీన్ని స్పష్టంగా చూస్తున్నారు ఇప్పుడు ప్రత్యక్ష శ్రోతలు. అదే. అదే నేర్చుకోవాలని ప్రయత్నించేటువంటి మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని చూసి మనం కూడా అదే విధంగా తయారవుతాము. మనం కూడా కర్తృత్వం లేకుండా ప్రవర్తించడానికి నేర్చుకుంటాం కదా. ఉమ్, అది ఇక్కడ చెప్తాను. వారు దీన్ని చూసి ఎప్పుడైతే దీన్ని చూశారో ఉమ్, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడలేదు. ఉమ్. ఇద్దరు గాఢంగా నిద్రపోయిన తర్వాత ఏం మాట్లాడతారు చెప్పండి? లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉండేటప్పుడే దాన్ని తెలుసుకునేస్తే వాడు మాట్లాడుతున్న మాట లేనిదని వాళ్ళకే తెలిసిపోతా ఉండా. అంతే. విషయం తెలిసినాక ఇంకా తెలియని దాని గురించి ఏమో మాట్లాడితే తెలియని దాని గురించి మాట్లాడేది ఏముంది? అది కాబట్టి మనకు కృష్ణ ప్రభువులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని తర్వాత 17వ శ్లోకంలో రేపటి ఎపిసోడ్ లో దీన్ని మరింత వివరంగా వివరిస్తారండి. ఈ రోజు మాత్రం ఘోర సంసారాన్ని గురించి తెలియజేస్తారండి. ఘోర సంసారాన్ని మనం చూడండి 907వ ఎపిసోడ్ లో జ్ఞానయజ్ఞం 2వ భాగంలో నిన్నంతా మనం అక్షర పురుషుడిని గురించి తెలుసుకున్నామండి. ఈరోజు అక్షర పురుషుడిని గురించి తెలుసుకుంటామండి. ఈ రెంటికి విలక్షణమైన వాడిని గురించి సూర్యజనుడు ఎట్టుంటాడు అనేది తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. మనకి ఇంకా ఈ ఎపిసోడ్ లో 43 నిమిషాల టైం ఉండదండి. 43 నిమిషాలకి ఉదాహరణలతో సహా మీకు నేను సూచన చేయగలనని అనుకుంటున్నాను. చూడండి, ఏ దృష్టి చేత నిన్న క్షరపురుషుడు అంటే ఏంటో క్లియర్ అయిపోయిందండి. క్షరపురుషుడు అంటే మరుపులో ఉన్నవాడు. వెష్టి. అబ్బా, వెరీ క్లియర్ గుర్తుపెట్టుకున్నారు. వెష్టి అంటే ఏం లేదు. వెష్టి క్షరపురుషుడు, సమిష్టి 25, అక్షర పురుషుడు 26 చూస్తే 25లో ఉండేటప్పుడే వాడు బ్రాహ్మీ స్థితిని పొందేస్తాడు. చచ్చిన తర్వాత పొందేది ఏం లేదు. ఇప్పుడే పొందాల, పొందితే అది అంతేనండి. చాలా ఇంపార్టెంట్, వెంటనే తెలియాలి. ఏ దృష్టి చేత పూర్ణ రూపముగా బ్రహ్మయో అదే దృష్టితో అతనికి పురుష నామము శోభిల్లుతుంది. ఎవరినైతే అచల పరిపూర్ణుడు అని మనం శ్రీకృష్ణ పరమాత్మను గాని కృష్ణ ప్రభువుని గాని మనం అచల పరిపూర్ణుడు అని ఎందుకు అంటున్నామో, అతను అందరూ పరిపూర్ణులే. కాకపోతే అతను ఏ అవస్థలో ఉన్నాడో దాన్ని బట్టి అతనికి ఆ పురుష అనే పేరు చెప్పబడుతోంది. స్థితిని బట్టి అతని యొక్క దీన్ని గుర్తింపుగలుగుతారు. అంతే అంతే అంతే. అతని స్థితిని బట్టి అతన్ని సాజన్మ సాకార సద్గురుమూర్తి అండి, ఇతనే పరిపూర్ణం అండి, ఇతనే పరిపూర్ణుడు అండి అని అంటున్నాం. అంతేనండి, స్థితిని బట్టి. అంతే. అదే చూడండి, ఇదిగాక అతడు శరీరమునందు అంతటను నిద్రావస్థ ఎందు ఉంటాడు కాబట్టి అతను నిన్నంతా క్షరపురుషుడు అన్నాం. ఈ నిద్రావస్థ ఎందు ఉండడం అంటే అర్థం ఏంటి? సుషుప్తిలో నిద్రపోవడం కాదండి. పరిపూర్ణం పట్ల అవగాహన పెంచుకోకుండా ఎష్టి సమిష్టిని విచారించకుండా ఉండడమే నిద్రావస్థ. దీనినే క్లైబ్య స్థితి అని చెప్పారు. క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే. లేవయ్యా, నిద్రలే, తను నీకు పనికిరాదు. అది నిద్రావస్థ అంటే విచారణ లేని వ్యవస్థ నిద్రావస్థ. విచారణ చేయకుండా కేవలం నాకే అన్ని తెలుసులే అని ఊరుకోవడం నిద్రావస్థ. అందువలన కూడా అతడు పురుషుడని పిలుచుటకు అర్హుడు. అంటే పురుషోత్తముడు కాదు కదా అని అర్థం. పురుషోత్తముని గురించి విచారించకుండా ఉండేవాడంతా పురుషుడని పిలువబడతాడండి. మానవ జన్మ వస్తానే అతను విచారించాలి. ఎందుకు వచ్చిందయ్యా మానవ జన్మ వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది కదా. తను పుట్టలేదని తెలిసేంత వరకు విచారించకుండా ఉండే వాళ్ళంతా పురుషులే. స్త్రీలు కూడా పురుషులే. అంటే స్త్రీ అనేది ఉపాధి, అందులో గుర్తిరుగుతా ఉండేది పురుషుడండి. ఆ పురుషుడు అజ్ఞానంలో క్షరపురుషుడు, విజ్ఞానంలో అక్షర పురుషుడు, జ్ఞానాతీతంలో పురుషోత్తముడు, వాడే పరిపూర్ణుడు. ఈరోజు మనకి ఇది క్లారిటీ వస్తుంది చూడండి.
అంటే అప్పుడప్పుడు నేను ఆ సూచన సమయం వచ్చినప్పుడు చేస్తూ ముందుకెళ్తూ ఉంటానండి. అలాగే. కాబట్టి అతను ఉపాధికే అంకితమైనందువలన వ్యర్థముగా అతను క్షరపురుషుడుగా పిలువబడతా ఉన్నాడు. అది నామరూపాలకు పరిమితమయ్యి కేవలం ఆస్తిపాస్తులు సంపాదించడానికి పరిమితమైనటువంటి వాడు క్షరపురుషుడేనండి. అంతేనండి, అంతే. వెస్టిలో నామరూపాది బందీ అవుతాడండి. ఆ ఏమైతుందంటే ఇప్పుడు నా కొడుక్కి వాడి కొడుక్కి సంపాదించి పెట్టిన వాడు లాస్ట్ లో చనిపోయేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్ క్షరపురుషుడికి. క్షరపురుషుడు అక్షర పురుషుడే. అవునండి. వాడు చూపిస్తా ఎట్ట అనేది. ఆ, ఒక అతను అన్ని సంపాదించి పెట్టాడు కానీ వాడికి అతనికి కొడుకు అంటే సరిగా చూడలేడు కానీ మనవడు అంటే చాలా ఇష్టం. ఈ మనవడు చాలా ఇష్టపడి ఏం చేసినాడంటే అతనికి ఒక ఇనుపెట్టిలో మంచి వజ్ర వైఢూర్యాలు కొన్ని కోట్ల విలువ చేసే నగలంతా బాగా దాపెట్టి తాళం వేసి పెట్టినాడండి. ఇది మనవడికి బుద్ధి వచ్చిన తర్వాత కొడుకు అప్పు చెప్తే వాడు చెప్తాడు కదా, ఏం పోయింది దీనికి, కొడుకు అంటే ఇష్టం లేదు, అది పరిస్థితి. మనవడు అంటే చాలా ఇష్టం. అతనికి ఆ తాళం ఇద్దాము అని చెప్పేసి ఆ తాళాన్ని ఏం చేశాడంటే పెట్టుకొని ఉంటాడు. హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో అంతా చెక్ చేసి నా కొడుకు ఇచ్చేసి, కొడుకే కదా హాస్పిటల్కి పిలుచుకుపోతాడు, కొడుకు ఇచ్చేసారు కాబట్టి తాళాన్ని ఆ పెట్టు కిందనే ఒక మేస్త్రిని పిలిపించి ఆ టైల్స్ ఓపెన్ చేసి ఆ పెట్టు కిందనే పెట్టేసి టైల్స్ వేసేస్తాడు దానిపైన తెలియకుండా. ఆ తాళం మనవడికి బుద్ధి వచ్చిన తర్వాత మనవడికి చెప్పేసి చచ్చిపోవాలనుకున్నాడు పాపం. అరే సాగు మనకు చెప్పేసి వస్తుంది. హాస్పిటల్కి పోయినాడు. ఏం చేద్దాం, అతనికి డాక్టర్లు చెప్పేశారు స్పష్టంగా. మరి ఇప్పుడు ఆ తాళం మనవడికి ఇంకా మాటలు రాలేదు, చెప్తే మనవడికి అర్థం కాదు. మనవడు అంటే చాలా ఇష్టం, మనవడికే ఆ పెట్టి మనవడికే చెందాలా, కొడుకు పుట్టిన కొడుకు మనవడికే చెందాలా. ఏం చేయాలి ఇప్పుడు అతను చెప్పండి, మీరే చెప్పండి. వయసు అయిపోయింది, అతను కొడుకు అన్ని మాటలు వచ్చి కొడుకు చెప్తే ఆ తాళం నా మనవడికి ఇచ్చారంటే సరిపోయింది. వాడు ఈడు తినేస్తాడేమో, మనవడికి ఈడేమో అని బాధ. ఈడు ఏం చేస్తాడంటే లాస్ట్ కి ఇంకా 10 నిమిషాల్లో పోతాడని చెప్పంగా కొడుక్కి చెప్పలేడు, మనవడికి చెప్పలేడు. ఏం చేస్తాడు ఇప్పుడు వాడు, ఆ పెట్టే ఆ తాళం ఇదే గుర్తుంది. ఏం చేయాలి చెప్పండి. సమయానికి ప్రాణం పోతానే ఆ అబద్ధపు గుర్తు మళ్ళీ ఏ ఉపాధి అయితే సిద్ధంగా ఉందో దానికి తగిన ఉపాధిలో వాడు రాసుకునేది కథంతా. ఎవరు రాసినారు? అతనే. అతని జ్ఞాపకం ఆ సమయానికి ఆ ఇంటికి దగ్గరలోనే అది దినాల వరకు ఆడే ఉంటాడండి ఆయన. ఇది దీనికే ఇది పితృకార్యాలు చేసేది దీనికే. ఆ 11 రోజులు కూడా ఆ జ్ఞాపకాలు ఆ ఇంటి చుట్టూ ఆ పెట్టి చుట్టూ తిరుగుతా ఉంది. ఏం చేస్తాడు, మళ్ళీ పునర్జన్మ కావాలి కదా, మనవడికి దాన్ని అందించాలి కదా. ఏం చేయాలి చెప్పండి. మనవడు ఇష్టంగా ఏ జంతువుతో ఆడుకుంటాడో ఆ జంతువు జన్మ వచ్చిందని ఏం చేద్దాం చెప్పండి. సరే, ఏదో కుక్క గానో లేకపోతే ఏదో జీవి గానో, పిల్లో కుక్కో ఏదో ఇంట్లో ఉన్నాయి కదా మిగతా జీవుల, ఆ పెట్టి చుట్టూ తిరిగే జీవులు ఏ ఉన్నాయో ఆ జన్మలే వస్తాయండి. ఎంత వచ్చినప్పటికీ మళ్ళీ మానవ జన్మ వచ్చేంత వరకు ఆ మనవడికి వీడు చెప్పేదిలే. మళ్ళీ ఆయనకి తిరిగి మానవ జన్మ వచ్చేటప్పుడు ఈయనకి మానవ జన్మ వస్తలేదు, దేవుడు చూసినాడు. ఇదే ఘోర సంసారం అంటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది నాశనం కాదు, అది నాశనం కాదు, గురు బోధతోనే నాశనం. దానికి లయించింది అంతే. మరణంలో మనసు నాశనం అవ్వదు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దానికి ఇదే ఇంచేపు చెప్పింది, అందుకే మీకు మరణముతో జన్మ పరిసమాప్తమగుట లేదు లేదు లేదు. సద్గురు భక్త జనులారా, నిద్రపోయినోడు లేచినట్టే ఇప్పుడు వాడు మనవడికి బీగాలు ఇచ్చేదానికి టైల్స్ కింద ఉండే బీగాలని చెప్పాలా? అవును, అంతవరకు గుమ్మని ఉంటాడు. ఏంటి టైల్స్ కొడుకు బీగాలు పగలు కొట్టి ఎత్తుకున్నాడా? నేను పోలీసు, ఇది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణ చెప్తా మళ్ళీ మీకు. ఇది లైవ్. నేను పోలీసు ఉద్యోగం వచ్చి అమరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నానండి. నేను మా ఆవిడ ఇంకా నా జీవితం నా ఈ దేహంతో సంపాదించింది, నాకు అంత ఇదంతా మనకు అవసరం లేదని దూరంగా వెళ్ళిపోయినా నేను. అన్న మా పెద్దమ్మ ఇద్దరు వచ్చేసారండి ఆడికి. అన్న ఏం చేశాడంట, మా పెద్దమ్మ సంపాదించి పెట్టిందంట బంగారంతా పెట్టింటికి మా చెల్లెలకి ఇవ్వాలని. మా ఆయన ఆ పెట్టి పగలగొట్టి అంత మా ఆయన ఎత్తుకున్నాడండి. ఇప్పుడు మా పెద్దమ్మ మా చెల్లెలు ఇంటికి పోయినప్పుడు నాకు తెలియదు ఇంతవరకు. ఇప్పుడు కూడా పాపం లాస్ట్ వరకు కూడా ఆమె
నాయన నేనంటే నాకు చాలా నేనంటే ఆమెకు చాలా ఇష్టం అంట మా పెద్దమ్మకి. ఉమ్, అంటే మా అమ్మ మరణం చెందిన తర్వాత ఆమె నన్ను బాగా సాకిందట, ఆమెకు నేను చాలా ఇష్టం అంట. ఉమ్, నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసేదండి, ఉమ్, నాయన మొత్తం నీకే ఇవ్వాలని పెట్టుకున్నాను, ఉమ్, చెల్లెలకి ఇవ్వాలని ఉంది, ఏం చేయమంటావు అని అడిగేది. ఇదేం చేసి ఉమ్, ఉమ్, అంత నాకే ఇవ్వాలని ఉందంట, ఉమ్, కానీ మా చెల్లెలకి ఇవ్వాలని ఇప్పుడు పరిస్థితులు అట్లా వచ్చినాయంట. ఉమ్, ఏమ్మా నేను వేరే మా చెల్లెలు వేరేనా, నీకేం చేస్తా మొత్తం ఆమెకే ఇచ్చేయమ్మా, నాకేం అవసరం లేదని చెప్పేది నేను. ఆ, లాస్ట్ కి చిన్నగా మా చెల్లెలు దగ్గరగా ఉండడం, నేను దూరంగా ఉండడం వల్ల ఆ మా పెద్దమ్మ ప్రాపర్టీ అంతా మా చెల్లెల దగ్గరే చేరిందట. నాకేందని కూడా తెలియదు మరి. ఉమ్, దీనికి మా ఆయనకు ఒప్పలేదనమాట. ఉమ్, అందుకని మా చెల్లెలకి ఇచ్చేస్తాడని చెప్పేసి ఆయన పెట్టుకొట్టి పగలగొట్టి కొంత ఎత్తుకున్నాడు. ఉమ్, ఫోన్ మిగతా ఆమె ఆ మైండ్ లో ఉండేదంతా చెల్లెలు కూర్చిపెట్టింది పాపం. ఉమ్, నేను లాస్ట్ వచ్చి దిగానండి. ఉద్యోగం ఇప్పుడు వచ్చింది కదా, టీచర్ ఉద్యోగం వచ్చినాక లెక్చరర్ అయినాక మళ్ళీ తిరుపతి విభాగానికి వచ్చా. ఉమ్, అప్పుడు పోతే మా పెద్దమ్మ నాకేం చెప్పింది తెలుసా, ఉమ్, ఇంపార్టెంట్ అండి. ఉమ్, చూడండి, మా పెద్దమ్మకి నోట్లో పండ్లన్నీ కట్టాలి, 2 కంటి చూపులకి ఆ పొర ఆపరేషన్ చేయాలండి. ఉమ్, ఈ 2 చేయకుండా మా చెల్లెలు మా పెద్దమ్మని ఇంట్లోనే పెట్టుకుని ఏదిస్తామని పాపం. అయ్యో. ఉమ్, తెలుసు కదా, ఇప్పుడు భగవద్గీత బోధిస్తున్నారు కదా, ఉమ్, ఏదో భవనం కూడా నిర్మిస్తున్నారు. ఉమ్, నేను వెళ్ళి ఏం చేశానంటే ఇమీడియట్ గా హాస్పిటల్ చేసి మొత్తం ట్రీట్మెంట్ చేయడానికి అంత నిర్ణయాలు చేసేసాను. ఉమ్, మా పెద్దమ్మ కదా. ఉమ్, ఆ అప్పుడు మా పెద్దమ్మ ఏమంటుందంటే, ఉమ్, నాయన నీ చెల్లెలకు ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు నాకు డబ్బులు పంపించావు, ఉమ్, మొత్తం నీ జీతంతో నేను పెరిగిపోయి ఇంత అయిన తర్వాత మొత్తం నేను నీకు ఇవ్వాలనుకుని ఎప్పుడు అడిగి చెప్పినప్పుడంతా మా చెల్లెలకి పర్వాలేదు పర్వాలేదు అంటే నేను మొత్తం ఇచ్చేసిన. ఉమ్, నా నగలో ఆస్తి మొత్తం మీ చెల్లెలకి వేసిన తర్వాత ఇంక కొద్ది రోజులు బతుకుతాను, ఈ చివరి రోజులు కూడా నీ కష్టం నాకు ఎందుకునైనా వద్దురా, ఇదో నా చేతిలో గాజులు ఉండవి, దీన్ని అమ్మి నాకు వైద్యం చేయరా అని చెప్పింది. ఉమ్, ఎవరు? మా పెద్దమ్మే చెప్పింది. పెద్ద. లేదమ్మా, ఇప్పుడు నేను ఆ స్థితి కాదు, ఇప్పుడు నాకు లక్షల జీతం కాబట్టి నీకు నేను వైద్యం చేయించగలను, అది కూడా మా చెల్లెలకి ఇచ్చే నేను వైద్యం చేస్తానని నేను చెప్తా. ఉమ్, కానీ ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఉమ్, నాయన ఇదన్నా నా వైద్యానికి పనికిరానిరా, ఇది ఇంకా మీ చెల్లెల నుంచి నాకేం రాదని అర్థం అయిపోయింది అని చెప్పి ఆ గాజులు తీసిచ్చింది. అవి అమ్మేసి ఆమెకు 2 కండ్లు కనపడేట్టుగా నేనే దగ్గరుండి మనిషిని ఏర్పాటు చేయించి వైద్యం కంప్లీట్ చేయించా. అబ్బా. ఉమ్, పండ్లు బాగా కట్టేసినాము, కండ్లు బాగా కనిపిస్తుంది. ఉమ్, అసలు అది ఎంత కష్టమైంది తెలుసా విషయం. ఉమ్, అన్నయ్య నా ఇంట్లో వచ్చి మా పెద్దమ్మ గాజులు కుదవబెట్టి మాకు వైద్యం చేసేదాన్ని నువ్వెవరు? ఉమ్, వైద్యం చేయించద్దు ఎల్లు, ఇప్పుడు ఆమె చచ్చిపోయేటప్పుడు ఆమెకి ఎందుకు వైద్యం, నువ్వు అవసరం లేదు పో అంటారనమాట. ఉమ్. ఏం చేయమంటారు చెప్పండి. ఏం చెప్తామండి, సంస్కారాలు. అంతే, వెరీ గుడ్, సంస్కారాలు అంతే. ఉమ్, అక్కడి నుంచి వెరీ క్లియర్, గాజులు అమ్మడం అయింది, ట్రీట్మెంట్ అయింది, ఆవిడ బాగా అయింది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ నాకే అనమాట తిప్పలు. ఉమ్, ఇప్పుడు ఆమె ఇంట్లో బాగా తిరుగుతుంది, అన్ని వస్తువులు కనిపిస్తుంది, ఫ్రిడ్జ్ లో ఉండేదంతా తినేస్తా ఉంది, ఎప్పుడు తింటానే ఉంది ఆవిడ. ఏం చేయమంటారు నన్ను? ఉమ్, ఉమ్, అప్పుడైతే మేము పెడితేనే తినేది, ఉమ్, ఇప్పుడు కండ్లు బాగా కనిపిస్తా ఉంది, పండ్లు బాగా కొరుకుతా ఉంది కాబట్టి మొత్తం ఫ్రిడ్జ్ లో ఏ వస్తువులు దక్కడం లేదు, అన్ని తినేస్తా ఉంది అని మళ్ళీ నాకు ఇబ్బంది అనమాట. ఏం చెప్తామండి. ఉమ్, ఎంత వద్దమ్మా, నా దగ్గరకు వచ్చేయమ్మా అని నేను పిలుచుకొచ్చేసాను మా ఇంటికి. ఉమ్, అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఎవరు? మా పెద్దమ్మ చెప్పేది, ఉమ్, ఇదంతా క్షరపురుషుడేనండి, అవును. క్షరపురుషుడు ఉదాహరణే. మా ఇంట్లో వచ్చి ఆమె ఇంకో రోజు అసలు తెచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. ఉమ్, బావగారు, మా చెల్లెలు బావగారు ఇద్దరు తెచ్చి ఆమెను వదిలేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఉమ్, బావగారు చెల్లెలు మాత్రం ఇంట్లోకి వచ్చారు, కానీ మా పెద్దమ్మ వాళ్ళ కారులోనే ఉంది. ఉమ్, అరే నేను నీకు దిగిపోయి కారులో దింపి పిలుచుకొచ్చేదానికి పోతే, ఉమ్, నాయన నన్ను ఇక్కడ ఉండమని నువ్వు ఏమాత్రం వాళ్ళ ముందర బలం పెట్టద్దు, ఉమ్, కనీసం నా ఒక చైన్ వేసుకొని వచ్చేస్తాను పోయి, ఉమ్, అప్పుడు ఒకవేళ నేను మీ ఇంట్లో ప్రాణం పోతే నా సాగు ఖర్చులు కన్నా పనికి వస్తుంది. ఉమ్, నా కోడల దగ్గర ఉట్టి బోసి మెడతోను ఎట్టి గాజులు కుదబెట్టి వైద్యం చేసేసినావు, ఉమ్, బోసి మెడతో అసలు ఏం నగలు లేకుండా మీ ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు సిగ్గుగా ఉంది, నా కోడల మీద, నా కోడల దగ్గర నాకు పరుగు పోతుంది, ఉమ్, కాబట్టి నా మాటను మీ ఇంట్లో ఉండడానికి నువ్వు ఒప్పుకోవద్దు, ఈ మెట్లు ఎక్కడానికి నా వల్ల కాలేదని చెప్పి నేను తప్పుకుంటాను, నేను మీ ఇంట్లోకి రాలేను, ఒకవేళ నాకు పలానా చైన్ కానీ వాళ్ళు కానీ తీసిస్తే అది మెడలో వేసుకొని వస్తాను, నీవంటే నాకు ఇష్టమే, ఉమ్, కానీ జీవితంలో ప్రతి పైసా నీకు చిల్లి గవ్వ కూడా పెట్టకుండా నీ జీవితం అంతా కూడా వాళ్ళకే వేసేసినానే, ఉమ్, నువ్వు జీతంలో చీటీ కడితే మొత్తం ఆమెకే ఇచ్చేసినాను కదా, ఉమ్, ఇంత మొత్తం వాళ్ళకి వేసేసి
మీ ఇంట్లో పోతే మళ్ళీ నువ్వు సాగు ఖర్చులు నువ్వే పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు నాయనా, కాబట్టి నేను మీ ఇంట్లోకి ఇప్పుడు రాలేను, నన్ను పిలవద్దు, మెట్లెక్కలేనని చెప్పేసి రాలేదు ఆమె. కారు నుంచి లోపల రాలేదు. చివరికి వాళ్ళు నాయన నేను పోయి పిలుచుకుని వస్తానంటే కూడా ఆమె రాలేదు. ఏం చేయమంటావు అని చెప్తే వాళ్ళ ఇంటికి పిలుచుకుపోయినారు. ఆమె ఇప్పుడు కాలధర్మం చెంది కూడా 2 సంవత్సరాలు ఏమో అయిపోయింది. ఇప్పుడు ఇది కేవలం మా పెద్దమ్మ ఆలోచనలు, ఆమె ఆస్తి చుట్టూ తిరుగుతా ఉంది. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినటువంటి ఉదాహరణ కథ అవుతుంది. ఇప్పుడు చెప్పిందంతా కూడా సమాజంలో రియల్ గా ప్రతి మనిషిలో ఉండేటువంటి మనస్తత్వమే కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్ బాగుంటుందని చెప్పానండి. అవునండి, చాలా ఉపయోగకరం అండి లైఫ్ లో, చాలా ఉపయోగకరం. చూడండి, ఈ క్షరత్వము నశ్వరత్వము అనే కళంకములు ఆపాదించబడినవి. సరే, నీతి బోధిద్దామని నేను మా చెల్లెలు కుమార్తెను కూర్చోబెట్టానండి. చూడమ్మా, మీ అమ్మకే గాన ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు నువ్వు కూడా ఇట్నే మా పెద్దమ్మకి వైద్యం చేశాను, నువ్వెవరు, చనిపోయేటప్పుడు వైద్యం ఎందుకు, హాస్పిటల్ ఎందుకని క్వశ్చన్ చేస్తావా అని అంత చిన్న పిల్లని అడిగానండి. గమ్మునుండి మామయ్య, మా అమ్మ కట్టంతా రాదు, మా అమ్మ ధ్యానం చేస్తుంది కదా, మా అమ్మకి ఏమి రాదు అని. మరి మా పెద్దమ్మ కాలధర్మం చెంది 2 సంవత్సరాలు కాలేదు, క్యాన్సర్ 3rd స్టేజ్ ఇప్పుడు మా చెల్లెలకి. ఇంత కర్మ ఫలాలండి, ఎప్పుడో కాదు ఇప్పుడేనండి. అంతేనండి, క్యాన్సర్ 3rd స్టేజ్ మన సిఎంసీలో ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. ధ్యానంతో పోగొట్టేసిదే, కర్మ ఫలాన్ని ధ్యానంతో పోగొట్టలేవు నాన్న. సద్గురు బోధతోనే కర్మఫలం నీలోనే జ్ఞానాగ్నితో దగ్ధమవ్వాలి తల్లి. కర్మఫలం ధ్యానంతో పోదమ్మా, చాలా ఇంపార్టెంట్. జ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ. కాదు గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం. కర్మఫలం ధ్యానంతో పోదు, కరెక్టే, నో డౌట్. కానీ ఇప్పుడు మరి మీరు గురు సూచనతో పోతుంది అనేది అన్నారు, అది ఎట్లా సాధ్యం? అవును, చెప్తాను. భక్తి యోగంలో 12వ శ్లోకం ఏదో ఉందండి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిరనంతరం. ఇది భక్తి యోగంలో 12వ శ్లోకం అండి. జ్ఞానం కంటే ధ్యానం గొప్పదే, నేను ఒప్పుకున్నాను. బాగా గమనించండి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, ముందు జ్ఞానం అభ్యాసం చేయాలి. జ్ఞానాన్ని ధ్యానం చేయండి, అది కూడా పర్వాలేదు. కానీ ధ్యానం కంటే కూడా చూసుకోండి, శ్రేయోహి, శ్రేయస్సు అంటే మోక్షం అండి, ముక్త స్థితి అండి, పరిపూర్ణ స్థితి అండి. పరిపూర్ణ అచల ధ్యానం చేయండి, వద్దని లేకపోతే దాన్ని ముందు పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం కదా అనేటువంటి దాన్ని అధ్యయనం చేయండి. కానీ ధ్యానం కూడా చేయండి. ధ్యానం చేసిన దాన్ని ఏం చేయాలి తెలుసా? ధ్యానం కంటే కర్మఫల త్యాగం చాలా గొప్పది. కర్మఫల త్యాగం. నువ్వు సరిగ్గా నిజ జీవితంలో, నిత్య జీవితంలో తల్లిని గౌరవించకుండా, తండ్రిని గౌరవించకుండా, వాళ్ళ ఆస్తులు మాత్రం నాకు కావాలి, నేను మాత్రం వాళ్ళకి ఏమి ఇవ్వనంటే నువ్వు క్షరపురుషుడివి మాత్రమే. అక్షర పురుషుని ఇంకా గుర్తించనే లేదు. నీకు కర్మఫల త్యాగం ఎట్ట అలవాటు అవుతుంది? కర్మఫలం త్యాగం లేకపోతే మాయలో ఉన్నవాడికి జన్మలు ఉంటాయి, కర్మఫలం త్యాగం లేకపోతే అంతే జన్మలు ఉంటాయి. 907 రోజులుగా మీకు నేను ఉపన్యాసం చెబుతూ మా ఇంట్లో మా నాన్న ఆస్తి అంతా నాకే కావాలంటే నాకు ఎట్లా కర్మఫల త్యాగం వచ్చినట్టు లెక్క? లేనే లేదు, ఎంత మాత్రం కాదు. కాబట్టి కర్మఫల త్యాగం మాత్రమే నిజమైన త్యాగం అవుతుంది. కర్మఫల త్యాగం తర్వాత ఒకటి ఉందండి, దాన్ని శాంతి అంటారు. దాన్ని శాంతి అంటారు. అంతేగాని నేను ధ్యానం చేసేసినాను, నాకు రోగాలు పోయినాయి, ధ్యానం వల్ల నేను హాస్పిటల్కి పోనని ప్రతిజ్ఞ చేసి భీష్మించుకొని కూర్చుంటే పత్రిజీ స్వామి కూడా హాస్పిటల్లోనే కదా ప్రాణం వదిలింది. అంతేనండి కాదా? అంతేనండి. మరి కాబట్టి ఎప్పుడు కూడా కర్మఫల త్యాగం ముందు, అది ఎప్పుడో కలియుగంలో కాదు, ఇప్పుడే. ఇప్పుడు విషయం ఏంటంటే ధర్మం తెలియని వాడికి కర్మఫల త్యాగం చేయలేడు వాడు. చేయలేడు. వెరీ క్లియర్ అండి. అంతే కదా. ఇప్పుడు జ్ఞానం లేకపోతే ఎలా చేస్తాడు గురుగారు? ధర్మం తెలియటం జ్ఞానమే కదా. దీన్ని బట్టి 24 అధర్మం, 25 ధర్మం, 26 ధర్మ్యం చేస్తారు. అధర్మము, ధర్మము, ధర్మ్యం. ధర్మాన్ని మించిన వాడు. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సెక్రటరీ చెప్పారు నాకు.
మీరు ధర్మాన్ని మీరిన తర్వాత అంటే అతీతులైన తర్వాత ఇంక నేను చెప్పలేనండి. ఆ ధర్మంలో ఉండే వాళ్ళని ధర్మాన్ని తీసుకొని రావడానికి, నీతి బోధించడానికి మేము పనికొస్తాం గాని ధర్మాతీతుల్ని ఇంక మేమేం చెప్పగలుగుతామండి. సరేనండి అని చెప్పి గుమ్మరు కూర్చున్నాడు ఆయన. అట్లా మీరు చెప్పినట్టు అది వాళ్ళ ఎవరికి అనుభూతి అవ్వాల్సిందే. ఇప్పుడు ధర్మం తెలిసినా కూడా దుర్యోధనులాగా ఆచరణ చేయకపోతే ఉపయోగం లేదు. అదే ఇప్పుడు దానికి సూచన ఇచ్చేస్తున్నారండి, పరిపూర్ణ సూచన. ఇక్కడ అలలుగా లేస్తా ఉండేదే ఈ యొక్క క్షరం అండి. నాలో ఆలోచనలు అలలుగా లేస్తుంది కదా, ఇది కావాలా అది కావాలా దాన్ని పొందాలా ఎట్టయినా దీన్ని సాధించాలా ఉన్న ఇదే అలలు. ఈ అలలుగా లేస్తున్న నీటితో పాటు చంద్రప్రకాశం కూడా ముందుకు వెనకలకి పోతా ఉంటది. ఇక్కడ అల అనేది నీళ్లు అనేది ఉపాధి అండి. అందులో ఉండేటువంటి అక్షర పురుషుడే ఆ నీడండి, ఆ చంద్ర బొమ్మ అండి. గమనించండి, ఆ నీళ్లు ఎండిపోయినప్పుడు చంద్రుడు కనపడడు. అవును, నేను నిద్రపోయినప్పుడు నేనున్నట్టు నాకు తెలియదు. కానీ ఆ సంస్కారం ఎక్కడ పోదు. గురుబోధతో ఆచరణతో అది పోతుంది. పోతుంది అంటే లేదని తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నాలో ఉన్న ఏ భావం అయినా కూడా 3 అవస్థలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఖచ్చితంగా అది 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 కూడా చూడ ఉపాధికి గల వికారముల వలన చంచలముగా కనిపిస్తుంది. కానీ అలలు లేచేటువంటి నీళ్లు ఎండిపోతే దాంట్లో ప్రతిబింబించే చంద్రప్రకాశం లోపిస్తుంది. సరిగ్గా ఇదే విధమున ఉపాధి నాశనమైనప్పుడు చూడండి, ఉపాధి వలన వికారములు కూడా లేకుండా పోవును. ఇక్కడ ఇంపార్టెంట్, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. ఇక్కడ ఉపాధి అంటే ఈ పూజారి వెంకటేశం అనే శరీరం లేనంత మాత్రాన ఇందులో ఉండే గుర్తిరిగే శరీరం లేకుండా పోయిందని చెప్పకూడదు. అందుకనే దాన్ని అక్షరం అంటున్నారండి. అంటే ఇప్పుడు నాలో ఉన్న భావం 3 అవస్థలో ఉంటుంది అంటే చచ్చిపోయినా కూడా అది జరుగుతుంది, ఎక్కడికి పోదు. దానికే దాని అక్షరం అని చెప్పింది. అంతే, దానికే జన్మరహితం కావాల్సింది, నేర్చిన మాటలు మాట్లాడేది కాదు. అవునండి. ఈ విధంగా ఉపాధి యొక్క సామర్థ్యం వలననే క్షణభంగురత్వం ప్రాప్తించింది దానికి. క్షేత్రం అంటే అందులో ఉండే జీవుడు కూడా. అవునండి. ఈ దుర్బలత్వం వలన లోకులు దీన్ని క్షరపురుషుడు అంటారు. కావుననే కానీ శరీరము క్షరమవడంతో పాటు అందులో ఉండే అక్షరుడు నాశనమగుట లేదు 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 లేదు, అందుకనే అక్షరం అంటున్నారు. ఇక్కడ పూర్తిగా ఎరుకను నిర్ణయించడం ఇది. కాబట్టి జీవుడు లేక చైతన్య జీవాత్మను క్షరపురుషుడు అని ఎరుంగవలెను. అంటే జనన మరణాలకు పనికొస్తా ఉండేవాడే క్షరపురుషుడు. అన్ని ఉపాధుల్లో మారుతా ఉండేవాడే క్షరపురుషుడు. నామరూపాల నుంచి ఇంకొక జన్మకు పోయినప్పటికీ వాడు క్షరమే. అవునంతే, వాడు క్షరపురుషుడు అవుతాడు, అక్షర పురుషుడు అవుతాడు. ఈ రెండు మారుతా ఉంటది. అజ్ఞానము జ్ఞానము, అజ్ఞానము జ్ఞానము. అంతే, ఎక్కడైతే అక్కడ అక్షరం కూడా ఉంటుంది అన్నట్టు. రెండు ఒకటే రెండు, కానీ విడివిడిగా తెలుసుకోవాలి. అది ఎరుక మరుపు. ఎరుక మరుపులుగా తెలుసుకోవాలండి. ఎరుక మరుపులను ఎరుకయని ఎరుగవలెను. ఎరుక మరుపులు కాని దాన్ని పరిపూర్ణమని ఎరుగవలెను. అది బాగుందండి. నిన్న అది ఎవరో సదానందం గారు ప్రశ్నించడం వల్లే ఇదంతా. ఈ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది. క్రెడిట్ అంటే. ఎందుకంటే ఆయన క్షరము అక్షరం ఒకటే కదండి అంటాడు అన్నమాట. కాదండి, ఒకటే అయినప్పటికీ దాన్ని విడివిడిగా విచారించాలి. క్షరము అక్షరం ఏంది, పరిపూర్ణం కూడా అంతా స్పష్టంగా తెలిస్తే క్షరపురుషుడు అక్షర పురుషుడు అని మాట్లాడిన వాడిలోనే కూడా పరిపూర్ణం ఎక్కడికైనా పోయిందా? అతని స్థితిని బట్టి అతన్ని ఏ పురుషుడు అని చెప్తాం, అంతే. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక అక్షర పురుషుడు అని ఎవరిని చెప్తారో అతన్ని గురించి మాత్రమే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్షర పురుషుడు అంటే చూడండి, వీరుడైనటువంటి సూర్యుడైనటువంటి అచల పరిపూర్ణుడైనటువంటి నాగేశ్వర ప్రసాద్ గారు కొద్దిగా శ్రద్ధ పెట్టండి. అక్షరుడిని మాత్రం చెప్తారు చూడండి. అక్షరుడు అనే రెండవ పురుషుడిని ఎట్లా ఆలోచించాలంటే, మీలో ఉండే అక్షర పురుషుడిని తెలియజేస్తున్నా చూడండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పిన దాంట్లో ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష కదా. ఆ మధ్యమ పురుషుడే ఈ అక్షర పురుషుడయ్యా.
గుర్తుపెట్టుకోండి. ఉత్తమ పురుష నంబర్ 1, ఉమ్, మధ్యమ పురుష నంబర్ 2, ఉమ్, ప్రథమ పురుష లేక అధమ పురుష నంబర్ 3. ఉమ్, ఇప్పుడు ఇంతసేపు చెప్పింది నిన్నటి నుంచి ఈ రోజు వరకు నంబర్ 3 గురించి. ఉమ్, ఇప్పుడు చెప్పబోయేది నంబర్ 2 గురించి. ఉమ్, అదే మాట ఇక్కడ కూడా వస్తుంది, చూసుకోండి. ఉమ్, కేవలము పర్వతములలో మేరు పర్వతములే సృష్టి జ్ఞానం అంతా కలిగినటువంటి వాడిని మధ్యస్థుడు అంటారండి. ఆ, సాక్షి అంటారండి 25వ వాడిని. ఉమ్. సాక్షి వీడే అక్షర పురుషుడయ్యా. ఆత్మ స్వరూపుడు అనుకునేవాడే సాక్షి. ఉమ్, ఘోర సంసారి, ఘోర సంసారి. ఘోర సంసారి ఆత్మ. ఆ భూమి, అంతేనండి, పాతాళము, అంతే. స్వర్గము, స్థలము అనే భేదాలను అనుసరించి వీడు దేవతా జన్మల్లో ఉండొచ్చు, మానవ జన్మలో ఉండొచ్చు, కురుగ్గా ఉండొచ్చు, అంతటా ఉంటాడండి వీడు. ఉమ్, శూన్యుడు. ఉమ్, మేరుని ఎన్నడు, ఇప్పుడు మేరు పర్వతం ఎప్పుడు త్రివిధములుగా కాని రీతిని, ఉమ్, మేరు పర్వతం అంటే ఇక్కడ శూన్యం అండి. ఉమ్, ఇక్కడ మేరు పర్వతం అంటే శూన్యం, గుర్తుపెట్టుకోండి, చెప్తాను అది. ఉమ్, ఈ అక్షర పురుషుడు కూడా ఎప్పుడూ కూడా నిజానికి దీనికి ఉపాధికి తగలలే. ఉమ్, ఇప్పుడు తగిలినట్లు భావిస్తాడు. ఇదే కర్తృత్వం అండి, పట్టుకోండి. ఉమ్, అక్షర పురుషుడు ఈ జ్ఞాన అజ్ఞానములందు లిప్తుడు కాలే. ఉమ్, వాడు పరిపూర్ణుడే. ఉమ్, వాడి భ్రమే ఎరుక. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ అని పిలువబడుతున్నప్పుడు మీరు పలుకుతున్నారు కదా, ఉమ్, మీరు ఎప్పుడైనా శరీరానికి తగిలినారా? ఒకసారి చెక్ చేసుకోండి. ఉమ్, ఎప్పుడు అంతే. తగలలేదు మీరు. ఉమ్, ఉమ్, తగిలినట్లు మీ ఫీలింగ్ అంతే. ఆ, ఫీలింగ్ చూపించేది ఇప్పుడా? కరెక్టే. ఓకే, రైట్ అండి, చెప్పండి గురుగారు. నేను చూపిస్తాను మీకు, ఫీలింగ్ చూపిస్తా. ఇప్పుడు ఆ, మీరు తగలలేదని కూడా చూపిస్తా. ఓకే. ఇప్పుడు మీ అబ్బాయి పేరు ఏం పేరు? మా అబ్బాయి లేడండి, అమ్మాయి ఒకటే. మీ అమ్మాయి పేరు ఏం పేరు? శిల్ప. ఇప్పుడు మీ అమ్మాయితో మీరు కనెక్ట్ అయ్యారు ఉమ్, అంటే మీ అమ్మాయి యొక్క రూపం మీలో కనపడింది. అవును. నాకు కనపడదు. ఉమ్, కానీ శిల్ప అనేది నేను ఆమెకు తండ్రి అని మీరు భావించారు అంతే. అవునండి. మీ కుమార్తెను మీరేం స్పర్శించలేదే. ఉమ్, ఉమ్, అవునా? అవునండి. ఇంతేనండి అక్షర పురుషుడు అంటే, ఇంకేం లేదయ్యా. ఉమ్, మీ మనవడి పేరు ఏం పేరు? మనవరాలండి. మా మనవరాలి పేరు ఏం పేరు చెప్పండి. పోనీ ఎటైనా ఒకటే కదా. శ్రీకృతి. నేను మనవడని చెప్తానే నాకు మనవడు లేదు మనవరాలు అని మీరు భావించారంతే. ఉమ్, అంతే తప్ప మీ ఇప్పుడు మనవరాలకి మీకేమి స్పర్శ జ్ఞానం ఏం ఆడేం తగలలేదే. అవును. అంటే తాతకి మనవరాలకి కేవలం నిమిత్త కారణమైన సంబంధమే తప్ప ఉమ్, మీ మధ్యలో ఉండే సంబంధం అక్షరమే. ఆ, ఆ, చూసుకోండి, మీరు అమ్మగారు, మీ యొక్క కూతురు, మీ మనవరాలు, ఇన్ని పేర్లు చెప్పాను. ఇప్పుడు ఉమ్, ఈ పేర్లన్నీ మీరు భావించడం వల్లనే. అంతే, పేర్లని భావించడం వల్లే. ఓకే. ఉమ్, మీరు వాళ్ళకి ఏం తగలలేదు. ఇప్పుడు అవునండి. నేను అడిగినప్పుడు తగలలేదు, మీరు పుట్టక ముందు తగలలేదు, మీరు ఆ తర్వాత ఏం తగిలేదు ఏమి ఉండదు. ఉమ్, ఇదంతా శూన్య సంబంధం అని తెలిసిన వాడిని అక్షరుడు అంటారు, తెలియని వాడిని క్షరుడు అంటారు. అదేనండి. అది వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి అంతే. అంతే. ఉమ్, ఇప్పుడు నా మనవడు, నా మనవరాలు, నాకు అనేవాళ్ళు కేవలం అనే వాళ్ళ భావన అంతే. భావన. ఆ చాలా ఇంపార్టెంట్ కదా. అవునండి. యుక్తుడు కాబట్టి నిజంగా ఎవరు తగలడు. ఆ, చూడండి, శుద్ధ జ్ఞానము చేత ఏకత్వమును పొందలేడు, అందుకని మధ్యస్థుడు అంటున్నారు. అంతేనండి. నేను భావన ఉంటుంది అంతే. పల్నా పల్నా అని భావం ఉంటుంది మనసులో. ఉమ్, అని ఇప్పుడు మీరు 25గా అపరోక్షం చెందారు. 26 నుంచి ఇప్పుడు శుద్ధ ఏకత్వమును పొందడం అంటే 26 అని. గురుబోధ అమృతం మీలోగాన నిక్షిప్తం కాకపోతే, సద్గురుమూర్తి ద్వారానే ఎరుక రహితం కాకపోతే ఈ పూజారి వెంకటేశం కూడా ఆ పరిపూర్ణతను పొందడు. కానీ ఇక్కడ ఒక విషయం అండి, ఆత్మస్వరూపుడికి దేహభావం లేదు, రైతు. అటువంటిప్పుడు మరి వాడికి పరిపూర్ణుడు అయ్యేది ఏముంది? అదే చెప్పేది. మళ్ళీ చూడండి, ఆత్మస్వరూపుడికి దేహభావం లేదు అంటున్నారు. చూడండి, నిజంగా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది? వాడికి. కాబట్టి
పరిపూర్ణుడు అయ్యేది పోయేది ఏం లేదు, అది జస్ట్ తెలియడమే, సూచనే. అంటే ఆత్మస్వరూపుడుగానే అతనికి దేహభావం లేదు. లేదని ఎట్లా చెప్తున్నారండి మీరు ఇప్పుడు చూపించేదా మీకు ఎట్ట ఉందో అనేది? చూపిస్తాను. మీ మనవడి పేరు ఏమని నేను అడిగినాను. అది కరెక్టే. ఉండండి చెప్తాను, ఎగ్జాంపుల్ అంతేనండి. మనవడి పేరు ఏమి అంటే, నాకు మనవడు లేదండి మనవరాలండి అని మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు పరిపూర్ణుడుగానే ఉంటే నేను కాదనలేదు కదా, ఏం ఇబ్బంది లేదు, దానికి ఉండొచ్చు. కానీ అందరికీ అలా కుదరదు, దానికి అడిక్ట్ అయి ఉండే వాళ్ళే సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు, కాబట్టి ఈ బోధ ఇవన్నీ అవసరమైంది. చూడండి, అజ్ఞానము వలన అతనిలో ద్వైత భావము రాదు. ఇప్పుడు మీ భావం ఇదే, మన గురించే చెప్తున్నారండి జ్ఞానేశ్వరి ఇక్కడ, గమనించండి బాగా. అంటే మీరు ఏ భావాన్ని పొందుతున్నారో అదేనండి. కరెక్ట్. మరి పరిపూర్ణలో కూడా అదే ఉంటుంది కదా. పరిపూర్ణని అడిగినా కూడా ఇప్పుడు ఇట్లా చెప్పడా, నాలో ఉన్న ద్వంద్వంలో ఉన్నాడు చెప్పడంటారా? ఇప్పుడు అక్షర పురుషుని గురించి మాత్రమే అధ్యయనం చేస్తున్నామండి, చెప్పేది కాదండి. ఒక నిమిషం వినండి, మీకే తెలుస్తుంది. ఇదో ఆ జ్ఞానము వలన, ఏ జ్ఞానం వలన మీరు పరిపూర్ణాన్నే నేను పొందాలి అని ఒక ఆలోచన మీరు చేస్తున్నట్టు ఇప్పుడు అర్థమైంది నాకు. నాకు ఎరుక అవసరం లేదు, నేను పరిపూర్ణుడు కావాలా అని మీరు ఆలోచిస్తున్నారు. కాదండి, మీరు ఆల్రెడీ పరిపూర్ణుడేనండి. వినండి, బోధ కోసం మాత్రమే మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుతున్నామండి. అంత పరిపూర్ణమైనప్పుడు మీరు పరిపూర్ణుడు కాకుండా ఎటుపోయినారండి. వినండి, ఆ జ్ఞానం చూడండి, అజ్ఞానము వలన అతనిలో ద్వైత భావం రాదు, గురుబోధ లేదు కాబట్టి. మీరు 907 ఎపిసోడ్లుగా వింటున్నందున పరిపూర్ణం అంటే ఏంటో మీకు అర్థమైందండి. అర్థమైతే మీరే పరిపూర్ణుడు అని తెలియాలి తప్ప నేను పరిపూర్ణుడు కావాలని అనుకోవాల్సిన అవసరం లేదని మీరే నాకు చెప్తున్నారండి. అర్థమైందండి. ఈ రీతిన కేవలం జ్ఞాతృత్వంతో కూడి ఉన్న తటస్థత ఇతని రూపము. మధ్యస్థుడండి వీడు. ఇప్పుడు మీరు పరిపూర్ణాన్ని తెలిసిన వారు మాత్రమే. మీరు పరిపూర్ణాన్ని మీరు తెలుసుకున్నారు. ఆత్మస్వరూపుడు పరిపూర్ణం తెలిసిన వాడు కానీ ఆచరణలో పెట్టిన వాడు కాదంటారు. మీరే చెప్పేశారు ఆన్సర్ నాకు. మీరు ఆచరణలో పెట్టినారనుకోండి, అది కూడా చెప్పేస్తా ఇప్పుడే. సంసార మహా ఘోర వారాసి చేరిన వారలు విని దీన్ని చూచి వచ్చింపుదురే. 2 అర్థాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది మీకు దాన్ని. నిజంగా వాడు పరిపూర్ణాన్ని చూస్తే వాడికి సందేహం ఉంటదా? లేదు. సందేహించినాడు అంటే వాడు పరిపూర్ణుడా? అది కృష్ణ ప్రభువులు చెప్తున్నాను, మీకు అన్వయించట్లేదు. బోధ మాత్రమేనండి, మన ఇద్దరం కేవలం ఇక్కడ పాత్రధారులు మాత్రమేనండి. మిమ్మల్ని జడ్జి చేయట్లేదండి. 25లో ఉండేటువంటి అక్షర పురుషుడు పరిపూర్ణాన్ని చూస్తే వచ్చి ఇంపుదురే మాట్లాడతాడా? వాడికి మాట్లాడాడు, కానీ మాట్లాడుతున్న మాటల్లో వాడికి సందేహం ఉండదు అని అర్థం. మాట్లాడుతున్న మాటలు లేనివని తెలిసిపోతే అప్పుడు పరిపూర్ణుడికి ఎరుకలోకి సంబంధాన్ని చూస్తాడు. మళ్ళీ సంబంధం ఏడుంది అసలు? పరిపూర్ణాన్ని ఎరుకకు మనం సంబంధం పెట్టాలనా? పరిపూర్ణంలో ఎరుక లేదని తెలుసుకోవాలా? పరిపూర్ణ ఎరుక లేదని తెలుసుకోవాలి. మీ వల్లే ఈ 2023లో ఈ అక్షర పురుషుడు గురించి ఇంత స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నాకు తెలుస్తా ఉందండి. ఇప్పుడు ఆత్మస్వరూపుడు అనేది ఎరుక, వాడికి పరిపూర్ణం తెలుసు కానీ వాళ్ళు ఆశించాలి. ఇంకా అదేనండి, అంతే. సరిపోయిందా? క్లియర్ కట్. ఆచరించాడు అంటే అర్థం ఏంటి అంటే వాడికి ప్రశ్న లేదు, అదే అర్థం కావాలి. ప్రశ్న లేదు, రాదు, క్వశ్చన్ రాదు. ఇంకా చూసుకోండి, మట్టితనము నశించినప్పుడు దానిచే కొండలు పాత్రలు తయారు చేయడానికి వీలవుతుంది గాని మట్టి ఆడికి పోదు. అవునండి. మట్టి లాంటి వాడు శూన్యుడు, మట్టి లాంటి వాడే జీవుడు, కొండ లాంటి వాడే పూజా వెంకటేశం. అదండి, గుర్తుపెట్టుకోండి. మట్టి కుండ ఒకటే. బాగా గుర్తుపెట్టుకోండి. నిన్న అడిగింది కూడా ఆయన ఇదే, ఒకటే కదా అంటే చూడండి, కుండ మట్టే, మట్టి కుండ కాదు. అవును. అదే విధంగా శరుడు అక్షరుడే. మట్టి కొండ కాకుండా ఎట్లా ఉంటుంది? మట్టి కొండ కావుతుంది కదా గురువు గారు. చేస్తే అవుతుంది. అవును. మట్టి కొండ మట్టి.
కుండ చేసిన తర్వాత కుండలో మట్టే ఉందండి. అంతే కుండ మ్యాన్ మేడ్ కదా, మానవ కృతం కదా. అంతే మీరు అంతా మట్టి అంతే. మట్టిని కుండ మట్టి మధ్యస్థం అండి. మధ్యస్థం అంతే. రైట్ క్లియర్. అంటే మట్టిని శూన్యం కింద తీసుకోండి. అంతే. శూన్యమే ప్రపంచము, ప్రపంచమే శూన్యం. బాగుంది. క్లియర్ గా ఉంది చూడండి. మట్టిగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. కుండ చేయకుండా మనిషి ఉండలేడు. అవును. అంటే జన్మెత్తకుండా ఉండలేడని అర్థం. జన్మ ఎత్తిన కృష్ణుడన్నా, రాముడన్నా, రమణ మహర్షి అన్నా వాళ్ళకి సమస్య లేదు. మట్టిగా ఉండలేదు. అది కుండ కాకుండా మట్టిగానే ఉంటుంది, కానీ నేను కుండగా చేసేవాడు కూడా ఉన్నాడు. వాడే జీవుడు. వాడే దేవుడు. ఈ జీవుడు దేవుడు కానటువంటిది మట్టిగా ఉన్నట్టుగానే పరిపూర్ణుడుగానే ఉంటాడు. వానికి జన్మ ఉన్నా ప్రాబ్లం లేదు. జన్మరహితం కావాలని వాడు అడగడు. 9 నిమిషాలు ఉందండి, కొంచెం వెనకబడ్డాం. రైట్. చూడండి, మట్టి యొక్క మట్టితనం నశించినప్పుడు కుండలు మొదలైన పాత్రలు తయారు చేసేదానికి వీలు కలగదు. మట్టిలో మట్టితనం నశించడం అంటే 25వ వాడు 26ని సూచన చెంది 25వ వాడు నశించడం అంటే తెలుసుకోవడమే. అంతేనండి. అట్లా మృత్తికా తత్వం లోపించిన పిండము వల్ల ఈ మధ్యస్థ పురుషుడు ఉన్నాడు. మట్టిగా ఉన్నాడు, మళ్ళీ కుండ అవుతాడు. అంటే జన్మలో నుంచి జన్మకు వచ్చేటప్పటికి వాడు మట్టిగా ఉన్నాడు. శూన్యమే ఉపాధి శూన్యం. శూన్యం నుంచే కదండి ఉపాధులు. అంతేనండి. అంటే అప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆకాశం నుంచే కూడా అది ఏమి దానంతా అది రాలా సృష్టి, అది ఎవరో ఇంకోటి కల్పించేసింది అదే. కాబట్టి చూడండి, సముద్రంలో గాని లేకపోతే చెరువులో గాని నీళ్లు ఇంకిపోయినప్పుడు వాటి యందు అలలు ఉండవు, నీరు ఉండదు. ఎండిపోయిన సరోవరము వల్ల ఈ మధ్యస్థు నిరాకార స్థితి ఘోర సంసారం కొద్ది రోజులు అనుభవిస్తాడండి. నాకు అది అనుభవమేనండి. ఘోర సంసారాన్ని కొద్ది రోజులు అనుభవిస్తాడు. అంత ఈజీ కాదండి ఈ విషయం. పరిపూర్ణుడు ఎట్టవ్వాలా అని చాలా ఆలోచిస్తాడు వీడు. అప్పుడు వీడికి వైరాగ్యం కలిగిందా లేదా చెక్ చేసుకోవచ్చు. కొద్ది రోజులు వెనకంబడి పోయి గురు పూజలు వెనకంబడి తిరిగేది, మళ్ళీ కొద్ది రోజులు ఆ గురువు దగ్గరికి పోతే నాకు ఇంత వస్తుంది అనేది. వీడు పరిపూర్ణుడు ఎప్పుడు కావాలా? కాబట్టి నిద్రలో వచ్చే కునికి పాటల వంటిది ఇది. అంతే. మా గురువు గారు ఎప్పుడు చెప్పేవారు ఏమనంటే, ఇదంతా పాల పొంగు లాంటిది, కింద మంట వచ్చినప్పుడు పొంగుతుంది అది అంతే. వాడు ఊరికి వైరాగ్యం, కుటుంబంలో ఏదో వైరాగ్యం కలిగినప్పుడు వాడు నాకు గురువు కావాలా, బోధ కావాలంటాడు అంతే. మళ్ళీ నేను సంపాదించాలంటాడు వాడు. అట్లా కునికి పాటల వంటిది. ఎందుకంటే అప్పుడు మెలకువ ఏ విధంగానూ ఉండదు, అది నిద్రావస్థే. కానీ స్వప్నావస్థ మాత్రం పూర్తిగా రాదు. ఎవడైతే కేవలము అజ్ఞాన అవస్థ యందు ఉంటాడో, ఎవని యందు విశ్వ ఆభాస నశించినప్పటికీ ప్రపంచం లేదని తెలుసు వాడికి. ఆ తెలిసినవాడు ఉంటాడు, వాడు అక్షర పురుషుడు. విశ్వ ఆభాస నశించినప్పటికీ ఆత్మజ్ఞానోదయం కాలేదు వాడికి. పరిపూర్ణాన్ని చూసిన తర్వాత వాడికి ఇంకా ప్రశ్న ఎట్టుంటుందా? వాడే కదా పరిపూర్ణుడా? పరిపూర్ణాన్ని చూసి తెలుసుకోవడం కాదు, పరిపూర్ణుడు వాడే. అది తెలియదు కాబట్టి అక్షరుడు అని చెప్తున్నాం వాడికి. ఉత్తమ పురుషుడికి క్షర పురుషుడికి మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈయన ఉత్తమ పురుషుడు, మధ్యమ పురుషుడు. ఉత్తమ పురుషుడికి అధమ పురుషుడికి మధ్యలో ఉండేవాడినే అక్షరుడు అంటున్నాము. అవునండి. సెకండ్ పర్సన్ ఆత్మస్వరూపుడు. షోడశ కళా విరహితుడగు అమావాస్య నాటి చంద్రుని రూపమున ఇతను ఘోర సంసారంలో ఉంటాడని తెలియాలి. ఇతను ఉపాధులను నశించిన తర్వాత కూడా బాగా గమనించండి, ఉపాధి భావం పోయింది. జగత్తు లేదని మనకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ అది వాడు లేదని వాడికి తెలియదు. చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ చేసేవాడు లేదని తెలియద్దా? జగత్ లేదని చెప్తాడు కానీ అది ఇది. ఇప్పుడు ఉపాధులని నశించిన పిమ్మట అంటే భావ రూపంలోనండి, మనసేనండి. ఉపాధులంతా మనసు రూపమేయా. ఉపాధులన్నీ నశించిన పిమ్మట జీవదశ దేని యందు లేనమగును, అదే సెకండ్ పర్సన్. ఉపాధులు నశించిన పిమ్మట కాయ కాసిన పిమ్మట వృక్షము బీజ రూపంలో మళ్ళీ కాయలకు వచ్చేస్తుంది. విత్తనం మొలకెత్తది, చెట్టులో నుంచి మళ్ళీ వంశవృక్షం కావద్దా? చెట్టులో నుంచి మళ్ళీ ఆ విత్తనం తయారై బయటకు వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు యాడ జన్మరహితమైనట్ట లేదా క్రియేటివ్ ప్రాసెస్ ఉన్నదే ఉంది. అంతే. అట్లా ఇప్పుడు
ఆయలో సమావిష్టమై మొత్తం ఆ చెట్టు యొక్క స్వరూపం అంతా ఈ విత్తనానికి వస్తుంది. ఇది జనన మరణాల కథ. అవునండి. కాబట్టి అక్షరుడు అంటే నశించని వాడు అంటే అర్థం ఏంటంటే దేహంతో నశించని వాడు అని అర్థం. అంతే, నిద్రపోయి లేచినట్టే. అంతేనండి. గాఢమగు అజ్ఞానాన్ని సుషుప్తి అంటారు. ఈ స్వప్నము జాగ్రత్త అవస్థలు రెండు సుషుప్తి ఫలితమే. అంతేనండి. ఇప్పుడు జాగ్రత్త మెలకువ రెండు కూడా సుషుప్తి యొక్క పండే. ఈ రెండు వేదాంతమున బీజస్థితి అనబడేది ఈ అక్షర పురుష స్థానమే. దట్ ఈస్ నెంబర్ 25. దట్ ఈస్ మధ్యస్థ పురుషుడు, సెకండ్ పర్సన్. ఇట్లా మీరు కోట్ చెప్తే మీరు ఆల్రెడీ ముందు చెప్పుండేదాన్ని మీరే తెలుసుకోవాలండి. అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. అదేలేండి. ఎక్కడి నుంచి అయితే ఈ విపరీత జ్ఞానము జనించి జాగ్రత్త స్వప్నముల ద్వారా అనేక తర్క వితర్కములు అనేటువంటి వనములో అడవిలో విచారణలు ఊరికే చేసుకుంటూ కాలం గడుపుతున్నారో, ఎక్కడి నుంచి అయితే విశ్వాసం బయలుదేరుతుందో, ఎక్కడి నుంచి అయితే వ్యక్తము అవ్యక్తములు ఐక్యం పొందుతాదో వాడే అక్షర పురుషుడు, సెకండ్ పర్సన్. వీడు మధ్యమ పురుషుడు, సెకండ్ పర్సన్. రెండో వాడైన క్షర పురుషుడు ఈ విశ్వమును జాగ్రత్త స్వప్నములనే ఆట ఆడుతా ఉంటాడు. అంటే ఆటలాడేటప్పుడు క్షర పురుషుడు, జాగ్రత్తలో క్షర పురుషుడు, స్వప్నంలో క్షర పురుషుడు, నిద్రలో వాడే అక్షర పురుషుడు. ఈ మూడిట్లో ఉండేవాడు అక్షర పురుషుడు అని తెలిస్తే ఎరుక, మూడిట్లో ఉండేవాడు లేనివాడని తెలిస్తే పరిపూర్ణం. అదే నిన్న రాశాను, చదవండి మీరు గ్రూప్ లో రాసి పెట్టండి, చదవండి. రెండో వాడైన క్షర పురుషుడు ఈ విశ్వమును జాగ్రత్త స్వప్నములని ఆట ఆడుతూ ఉంటాడు. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తుంటాయో అదే కదా గాఢ నిద్ర అనే పేరుతో ఉండేది. చూడండి, అజ్ఞానపు గాఢ నిద్ర అనే పేరుతో ప్రసిద్ధి పొందినటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు జాగ్రత్త స్వప్న అనే అవస్థలు ఉత్పన్నము కాకపోతే నువ్వే పరిపూర్ణుడు కదా. చూడు, జాగ్రత్త స్వప్న అవస్థలు ఉత్పన్నము కాకపోతే యథార్థంగా దేన్ని బ్రాహ్మీ స్థితి అంటారో 26ను తెలుసుకోబోయేది ఏదైతే ఉందో అదే 25వ స్థితి. దేని ఆకారమున ప్రకృతి పురుషులైన ఈ రెండు మేఘాలు ఉత్పన్నమవుతాయి. ఉత్పన్నమవుతాయి నిద్రలో నుంచే, శూన్యంలో నుంచే. దీన్ని బట్టి అక్షర పురుషుడు శూన్యుడు, అక్షర పురుషుడు ప్రకృతి. సరిపోయినా మీకు క్లియరా? క్షర పురుషుడు ప్రకృతి, అక్షర పురుషుడు శూన్యుడు. శూన్యమే ప్రకృతి, ప్రకృతి శూన్యము. క్షరమే అక్షరము, అక్షరమే క్షరము. కానీ నామరూపాలతో ఉంటే దాన్ని క్షరం అంటాము, నామరూపరహితంగా ఉంటే దాన్ని అక్షరం అంటాము. ఈ రెండు ఒకటే. కాబట్టి క్షేత్రజ్ఞుల యొక్క స్వప్న ఆభాస ఇది. తాత్పర్యం ఏమంటే తన శాఖలపై ప్రసారం వచ్చే సంసార వృక్షము యొక్క మూలము అక్షర పురుషుడే. సంసారం యొక్క మూలం ఊర్ధ్వ మూలం అధశాఖం. ఊర్ధ్వమైనటువంటి పరిపూర్ణంలో దీనికి మూలం లేదు, దీనికి మూలము ఇదే. ఇతడు పూర్ణ రూపమున ఆత్మస్వరూపమందు ఉన్నప్పుడు ఇతనిని పురుషుడు ఎందుకంటారని మీరు అడగొచ్చు. ఎరుక ఉంది గనుక, ప్రపంచ భ్రాంతి ఉంది గనుక ఇతను క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఇతను పురుషోత్తముడు కాదు కాదు కాదు. ఇతడు మాయానగరమును నిద్రించి ఉండడం వలన ఇతన్ని పురుషుడు అర్పిస్తున్నాం. మాయానగరంలో నిద్రించి ఉండేవాడు శూన్యుడు, వాడు జన్మరహితుడు కాదు. జన్మరహితుడు అయితే జన్మరహితం కావాలని అడగడం. కాబట్టి ఇతని గురించి ఒక్క 4 వాక్యాలు ఉన్నాయి, అవి చెప్పి తర్వాత ఉత్తమ పురుషుని గురించి, పరిపూర్ణుడిని గురించి తర్వాత ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోగుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. శరాక్షరుల రీతిలో రెండుగా తెలియబడుచుందునయ్యా. ప్రతి దేహమందునున్న తెలివిని క్షరుడని తెలియవలెను. కూటస్థుడైన నన్ను అక్షర పురుషుడని తెలియవలెను. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే. శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి
సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.